మరి మీకు హిట్ 3 ట్రైలర్ ఎలా అనిపించింది? యావరేజ్ సూపర్ అన్న, సూపర్ గా అనిపించింది. ఓకే. ఏం నచ్చింది ట్రైలర్‌లో? ట్రైలర్ లో ట్రైలర్ లో అంటే కొద్దిగా మన పూర్వం త్వరగా వాకంటి శ్రీనివాసరావు గారి ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ తో ఇంట్రడక్షన్ అనేది చాలా కొత్తగా అనిపించింది అన్న. చాలా సూపర్ గా అనిపించింది అది మాత్రం. ఆ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చిన వైట్ కలర్ షూట్ లో ఆ బ్లడ్ కొద్ది సీన్స్ ఉన్నాయి కదా, ఆ రెండు సీన్స్ అన్ని హైలైట్ ఉంది. లాస్ట్ లో అది కత్తితో పొడిచింది కొద్దిగా, అది హైలైట్ అనిపించింది అన్న. సో మరి ఎప్పుడు లవర్ బాయ్ గా ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించే నాని గారు ఈసారి ఇంత వైలెంట్ గా కనిపిస్తున్నారు. మరి ఇది ఇంత ఆల్రెడీ వైలెన్స్ ని జనాలు యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేసిన, ఆల్రెడీ ఒకసారి యాక్సెప్ట్ చేశారు దసరా సినిమాతో. అంతకుముందు సినిమాలన్నీ క్లాస్ సినిమాలు, ఒక దసరాతో చాలా ఓవర్ మాస్ సినిమా చేశారు. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా సరే, ఎంత క్లాస్ హీరో అయినా మాస్ గా తీస్తే ఓకే చేస్తారు. కంటెంట్ ఉండాలన్న మాక్సిమం. ఈ సినిమాలో కొద్దిగా కంటెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాని సినిమా అంటే మనం మాక్సిమం మాక్సిమం పర్వాలేదన్న, కంటెంట్ ఉండే సినిమాలు చేస్తారు కాబట్టి నాని, కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్న. మరి నాని గారి కెరియర్ ఈ సినిమా తర్వాత మారబోతుంది అంటారా ఇంకా? ఈ సినిమాతో మాక్సిమం మారదు, కొంచెం మారచ్చు. నెక్స్ట్ సినిమా పారడైజ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో వెళ్ళబోతున్నాయని నాకు చాలా అవకాశాలు ఉన్నాయన్న. సో మరి ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది నాని గారిది ఎందుకో డ్యూయల్ రోల్ గా అనిపించింది. రియల్ ఎందుకంటే ఒక సైడ్ మర్డర్ చేస్తున్నారు, ఆ, ఇంకో ఆ, సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా. ఆ. ఒకవేళ డ్యూయల్ రోల్ అయితే ఎలా ఉండబోతుంది హిట్ 3? నా మాక్సిమం అయితే డ్యూయల్ రోల్ ఎక్కడ అనిపించలేదు. ఒకవేళ ఉంటే కొద్దిగా థ్రిల్లింగ్ ఉంటది, నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఇదంతా మన కిడ్నాప్ గురించి వీటి గురించి ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా బ్లడ్డింగ్ సీన్, యాక్షన్ సీన్స్ ఉంటుంది అనిపోతుందని అర్థమవుతుంది. సినిమా స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది. అంటే సో నాని దగ్గర నుండి ఇలాంటి వైలెంట్ రోల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. సో చాలా చాలా బాగా అనిపించింది. సో ఏం నచ్చింది మీకు ట్రైలర్? ట్రైలర్ లోన సో నాని డైలాగ్ డెలివరీ బాగా నచ్చింది. సో అంటే ఇంకా సో నాని కొత్తగా కనిపిస్తున్నాడు కదా, ఇంకా నేను పెద్దగా చెప్పలేను, సినిమా చూడకుండా ఇంకా పెద్దగా చెప్పలేను నేను. మరి చాలా వరకు నాని గారిని మనం లవర్ బాయ్ గా ఒక ఫ్యామిలీ మ్యాన్ గా చూసాం కదా, మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంట? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. దసరాని యాక్సెప్ట్ చేశారు కదా, అంటే దసరా కన్నా ఎక్కువ వైలెన్స్ ఉంది కదా ఇందులో. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. సో నాని స్క్రిప్ట్ సెలక్షన్ మనం చూసుకుంటే, తన కెరియర్ మొదటి నుంచి తన సినిమాలు చూసుకుంటే, సో అతని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటది. సో యా అతని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటది అనమాట ప్రతి సినిమా చూసుకుంటే. సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా ఎంతో ఆలోచించి చేస్తుంటాడు. సో డెఫినెట్లీ ఖచ్చితంగా జనాలకి వెళ్తుంది ఖచ్చితంగా. సో మరి మనం ట్రైలర్ చూసుకున్నట్లయితే చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, అంటే నాని గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారేమో హిట్ 3 లో అని చెప్పి. ఎందుకంటే ఒక సైడ్ మర్డర్ చేస్తున్నారు, ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా. మరి ఒకవేళ డ్యూయల్ రోలే అయితే హిట్ 3 ఎలా ఉండబోతుంది? డ్యూయల్ రోల్ అయితే మేబీ అంత ఇంట్రెస్ట్ గా ఉండకపోవచ్చు. మేబీ నానినే ఈ మర్డర్స్ చేస్తూ ఇలా పోలీస్ ఆఫీసర్ గా ఉంటే మేబీ ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటదేమో సినిమా చివరి వరకు వెళ్ళేసరికి. దొంగను పట్టుకునేది ఎవరు? ఇద్దరు సేమ్ రోల్ చేస్తే ఒక సైడ్ మర్డర్స్, ఒక సైడ్ అంటే లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటది కదా. సో నానినే ఇదంతా చేసిందని ఒక డిఫరెంట్ గా ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటది కదా. డ్యూయల్ రోల్ అంటే మనం చాలా సినిమాల్లో చూసాం డ్యూయల్ రోల్. సో మరి చూసుకున్నట్లయితే మనుషులందరినీ కేసులో పెట్టి ఉంచుతారు కదా, చాలా వైలెంట్ గా అందరినీ ఆయన్నే కిడ్నాప్ చేస్తున్నారు అన్నట్టుగా చూపించారు. మరి అదే జరుగుతుందంట? యాక్చువల్లీ తెలుగు సినిమా రేంజ్ మారింది ఇప్పుడు. సో ఒకప్పుడు లాగా ఎంత రొటీన్ కమర్షియల్స్ రావట్లేదు. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కొత్తగా ట్రై చేస్తున్నారు. సో మలయాళం ఇండస్ట్రీకి దగ్గరగా అంటే ఒకసారి మించిపోతున్నారు కూడా సో ఎక్స్పెరిమెంట్స్ లో. సో తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ నాని దగ్గర నుండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది అప్రిషియేట్ చేయాల్సింది. హాయ్ బ్రో. మరి నాని గారి హిట్ 3 ట్రైలర్ ఎలా ఉంది? ఆల్వేస్ చాలా బాగుంది బ్రో. ఏం నచ్చింది ట్రైలర్? బాగా ఓవర్ మాస్ కదా, ఎలా నేను కోరుకున్నది అయితే ఇచ్చి పడేశాడు. ఇంకెందరూ తిరిగి చూడడం పర్లేదు. ఇంకా ఏం నచ్చింది మీకు ట్రైలర్ లో? మాస్ బ్రో, యాక్షన్స్, ఆ బ్లడ్ కానీ ఆ యాక్షన్స్ కానీ బాబోయ్ ఓచకోతకు వస్తాడు బ్రో. సో మరి నాని గారు ఎప్పుడు మనకు లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గానే తెలుసు. మరి ఇంత వైలెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఇంత వైలెన్స్ ని మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు బ్రో. ఇప్పుడు ఎందుకంటే నాని అన్న అన్ని రొటీన్ మూవీ చేయడు, డిఫరెంట్ మూవీ చేస్తుంటాడు. కానీ స్టోరీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. మెయిన్ స్టోరీ కావాలి కదా మనకి. ఇప్పుడు సినిమాలు చాలా వస్తున్నాయి, అన్ని హిట్ అవ్వట్లేదుగా. ఇప్పుడు నాని అన్న ప్రతి సినిమా ఇప్పుడు చూడు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చినాయి ఈ 2024 నుంచి 25, 23 కూడా అన్ని ఇట్లా వస్తున్నాయి. అంటే సెల్సన్ బాగుంటుంది, స్టోరీ సబ్జెక్ట్ బాగుంటుంది అన్నది. ఇంకా అందరు తిరిగి చూడొద్దు. ఇప్పుడు సినిమా పేరు ఉంది కదా హిట్ అని, ఇంకా సినిమా హిట్ అది 100%.
హిట్ అని పెట్టారని హిట్టేనా? ఇప్పుడు ఇట్టు 1 ఉందా, ఇట్టు 2, ఇట్టు 3 అంటే ఆ సినిమా పేర్లో ఉంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఇట్టే బ్రో. ఇంక ఇందులో తిరిగి చూడడం పడలేదు మనకి. సో మరి ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది నాని గారు ఎందుకో డ్యూయల్ రోల్ అని అంటున్నారు. ఒకవేళ డ్యూయల్ రోల్ అయితే ఎలా ఉండబోతుంది అంటారు హిట్ 3? ఇంకా అందరూ కూడా చెత్తగూడేస్తారు బ్రో అన్న అయితే మాత్రం. ఇంక అందరూ చెప్పొద్దు. నాకు తెలిసింది అయితే నాకు తెలియదు డ్యూయల్ రోల్ అని, సింగిల్ రోలే. కానీ ఒక డబుల్ రోల్ చేసినా సరే దులిపాలేస్తాడు, చెత్తగొట్టడే. ఇంకా అందరూ చూడాల్సిన పనే లేదు. సో ఓవరాల్ గా మీ ట్రైలర్ ఎలా అనిపించింది? చింపేశాడు బ్రో, ఇచ్చి పడేశాడు. ఆల్వేస్ వెయిటింగ్ బ్రో మూవీ గురించి కూడా. నేను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాను వెయిటింగ్. నాకు మాస్ అంటే చాలా ఇష్టం. మాస్లో ఇచ్చి పడేశాడు, చాలా వెయిటింగ్ చూడాలి మూవీ. నేను కూడా బాగుందన్న, కొత్తగా ఉంది. హిట్ 1 హిట్ 2 అంత హిట్ అయినాయి కదా, హిట్ 3 కూడా పెద్ద హిట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో నాని గారు మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. క్లాస్ ను వదిలేసారో ఏమో తెలియట్లేదు, అన్ని మాస్ లో చేస్తున్నారు కాబట్టి ఆ డైలాగ్ వెర్షన్ కూడా అసలు మామూలుగా లేవు. నాని గారు ఎంత చేంజ్ అయిపోయారేందా అనిపిస్తుంది. అది హిట్ 3 కోసం ఫుల్ వెయిటింగ్. సో మరి నాని గారిని ఎప్పుడు మనం ఒక లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గానే చూసినాం కదా, మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇప్పుడు దసరా మూవీ ఉంది, దాంట్లో ఎంత వైలెంట్ గా ఉన్నారు. ఇంత వైలెన్స్ లేదు కదా, మరి బ్లడ్ తో మొత్తం బాత్ చేసుకున్నారు, స్నానం చేశారు బ్లడ్ తో. చెప్పలేం కదా, ట్రైలర్ లో అలా చూపించారు. మూవీ చూస్తేనే కదా తెలిసేది. ఫస్ట్ హాఫ్ వేరేలా ఉండొచ్చు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాస్ లో ఉండొచ్చు. సో మరి ట్రైలర్ చూసుకున్నట్లయితే మనకు నాని గారు ఎందుకో డ్యూయల్ రోల్ చేస్తున్నారు అని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక సైడ్ మర్డర్స్ చేస్తూనే ఇంకో సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డ్యూయల్ రోల్ అయితే హిట్ 3 ఎలా ఉండబోతుంది? అంతే, ఇంకా మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ అంటే తక్కువ నాని గారు చేసింది. సో ఈ మధ్య కాలంలో కూడా డ్యూయల్ రోల్ తో ఎవరు రాలేదు. సో ఇది డ్యూయల్ రోల్ అయితే మూవీ వేరే లెవెల్లో ఉంటదని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు పర్సనల్ గా ట్రైలర్ లో ఏం నచ్చింది? ట్రైలర్లోనా, ట్రైలర్లో అంటే డైలాగ్ వర్షన్ బాగా నచ్చిందన్న. అతను చెప్పే డైలాగ్ మూమెంట్ కానీ అంటే కొత్తగా అనిపించింది. ఆ బ్లడ్ తో కానీ ఆ కొట్టే సీన్లు కానీ అవన్నీ కొత్తగా అనిపించింది. చాలా బాగా అనిపించింది అన్న. ఏం నచ్చింది ట్రైలర్? నాని రోల్ అనేది చాలా నచ్చింది. ఆ వైలెంట్ గానీ తను తీసుకున్న క్యారెక్టర్ చాలా నచ్చింది అట్లా. సో మరి ఈసారి హిట్ కొడుతుందా హిట్ 3? పక్కా అన్న. సో మరి నాని గారు చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు కదా, ఇన్ని రోజులు మనకు ఒక ఫ్యామిలీ మ్యాన్ గా, లవర్ బాయ్ గానే కనిపించారు. మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? యూత్ అయితే చేస్తారన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్ కాబట్టి వాళ్ళ గురించి చెప్పలేము. యూత్ అయితే పక్కా వాళ్ళకైతే నచ్చుతాను. ఎందుకంటే దసరా చూసారు కదా, అందులో కూడా అట్లానే కదా వైలెంట్ కాబట్టి పక్కా నచ్చుతుంది. బ్లడ్ వైలెన్స్ ఎక్కువ అయిపోయింది కదా, మరి అంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే పోలీస్ ఆఫీసర్ గా ఇంత చేయొచ్చా? అంటే కేసు అలాంటిది కదా అన్న, చేయొచ్చు. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ అనేది ఇన్వెస్టిగేషన్ కాబట్టి తప్పులేదు అన్న అట్లా. సూపర్. సో మరి నాని గారిది డ్యూయల్ రోల్ అని చెప్పి అందరు డౌట్ పడుతున్నారు. ఒక సైడ్ మర్డర్స్ చేస్తూ ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా, ఒకవేళ డ్యూయల్ రోల్ ఉంటే హిట్ 3 ఎలా ఉండబోతున్నారు? థ్రిల్లింగ్ గా, సస్పెన్స్ ఇంకా థ్రిల్లింగ్ ఉంటది అన్న. ఎందుకంటే చెప్పలేం లాస్ట్ వరకు, ఎందుకంటే స్టార్టింగ్ చూపాడు కాబట్టి లాస్ట్ వరకు, కాబట్టి సస్పెండ్ ఉండొచ్చు అది ఆ డ్యూయల్ రోల్ అనేది. మరి కోర్ట్ ప్రమోషన్ లో ఒకవేళ కోర్ట్ మూవీ బాగాలేదు అని అంటే హిట్ 3 చూడొద్దు అని చెప్పారు కదా, అంత కాన్ఫిడెంట్ గా ఆ కాన్ఫిడెన్స్ అనేది నచ్చింది అన్న చాలా. ఎందుకంటే తను చెప్పాడు కోర్ట్ మూవీ మీకు ఇది నచ్చితేనే మీరు May 1st కి హిట్ 3 ఉంది రాండి, లేకపోతే లేదు. అంటే ప్రొడ్యూస్ చేసిన మూవీ గురించి అంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ మూవీ గురించి ఎంత కాన్ఫిడెంట్? తెలిసిపోయింది కదా అన్న, ఆ ప్రొడ్యూస్ చేసిన మూవీ అంత కాన్ఫిడెన్స్ ఉందంటే తను తీసే మూవీ ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. హిట్ ఇలాంటి సినిమాలు నాని దసరా ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ వెళ్తున్నాడు కదా, నాని పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? హిట్ 3 వల్ల వెళ్ళొచ్చు అన్న. ఎందుకంటే అంటే హిట్ 1 2 నుంచి వచ్చింది కదా అన్న, హిట్ 3 ద్వారా వెళ్ళొచ్చు పాన్ ఇండియాకి. ఎందుకంటే చాలా ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఉంటుంది కదా మూవీ అనేది, కాబట్టి నచ్చవచ్చు.